సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్కు మల్లో అవార్డు వచ్చింది. జాతీయ స్థాయిలో రాష్ట్రీయ గౌరవ పురస్కార్ అవార్డు గెలిచింది. రేపు ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ అవార్డు ఇస్తారు. మంత్రి హరీష్ రావు దత్తత తీసుకున్న సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ అభివృద్ధిలా ముందుకు పోతోంది. ఇప్పటికే ఈ ఊరికి కేంద్ర రాష్ట్ర అవార్డులు చాలా వచ్చినాయి. ఇప్పుడు ఇంకో అవార్డు కూడా గెలిచింది. జాతీయ స్థాయిలో రాష్ట్రీయ గౌరవ పురస్కార్ కు ఎంపికైంది. సోమవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ అవార్డును ఇస్తారు. ఈ ఊరును హరీష్ రావు దత్తత తీసుకున్నప్పటి నుండి అన్నింట్లా ముందుంటుంది. హరితహారం, ఇంకుడు గుంతలు, పరిశుభ్రత, వ్యవసాయం, నగదు రహితంలా ముందుకెళ్తాంది. ఇక్కడ అభివృద్ధిని సూర్నికి పక్క రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చిపోయిర్రు. ఇక్కడ జరుగుతున్న పనుల్ని చూసి వాళ్ల ఊర్లల్లా పాటిస్తామని చెప్తుంటారు. ఈ ఊళ్ళ ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, సడాక్ల పొంట, సోలార్ లైట్లు కనిపిస్తాయి. ప్రతి ఇంట్ల మొక్కలు, ఇంకుడు గుంతలు తవ్వుకున్నారు. కేంద్ర సర్కార్ తెచ్చిన నగదు రహిత పద్ధతిని కూడా అమలు చేస్తుర్రు. కిరాణం దుకాణాలల్లా కూడా స్వైపింగ్ మిషన్లు పెట్టుకుర్రు. సర్కార్ జాగాల పార్క్ ను కట్టిర్రు. తడి, పొడి, చెత్తను వేర్వేరుగా వేసి డంప్ యార్డులలో పడేస్తారు. గిట్ల అన్నింట్లా మంచి సవలతులు ఉండటంతోని కేంద్ర సర్కార్ ఈ ఊరికి అవార్డు ప్రకటించింది. సోమవారం జాతీయ పంచాయతీరాజ్ రోజు కావడంతోని ఈ అవార్డును ఇస్తుర్రు. ఈ ప్రోగ్రామ్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వెళ్తుర్రు. లక్నోలా యూపీ సీఎం యోగి చేతుల మీదుగా సర్పంచ్ లక్ష్మికి అవార్డు ఇస్తారు.